వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. జగన్ 5 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసం తాలూకు ఆనవాళ్లు ఒక్క అమరావతిలోనే కాదని నక్కల అవుట్ ఫాల్స్ లూయిస్ లో సైతం కనిపిస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆయన ఎలమంచిలి మండలం లక్ష్మీపాలెం నక్కల డ్రైన్ అవుట్ ఫాల్స్ లూయిస్ ను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ఎండగట్టారు. మరమ్మతుల కోసం అత్యవసరంగా 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు మేలు జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకులు ఎస్వీఎస్ వర్మ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు అండగా నిలిచారన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ దర్శించుకున్నారు. దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేశారు. జగన్మాత దర్శనానంతరం మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దుర్గగుడి అభివృద్ధిపై ఈవోతో చర్చించారు. టెక్కలి మండల కేంద్రంలోని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఆయన భార్య దువ్వాడ వాణి, ఆయన కుమార్తె హైందవి నిరసన 2వ రోజు కూడా కొనసాగించారు. టెక్కలి సిఐపి పైడయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 2వ రోజు రాత్రి కూడా దువ్వాడ వాణి, ఆమె కుమార్తె హైందవి శ్రీనివాస్ ఇంటి ఆవరణలోనే నిద్రించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొరిసిపాడు మండల పరిషత్ కార్యాలయం నందు జాయింట్ కలెక్టర్ సుబ్బారావు మండలంలోని గ్రామస్తులు సిన్రైట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఫ్యాక్టరీ నడుపుకోవాలని ఆయన యాజమాన్యానికి సూచించారు. ప్రజలకు కారం కోర కాకుండా నెల రోజుల వ్యవధిలో పొల్యూషన్ బోర్డు సూచనల మేరకు తగు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ తెలియజేశారు. కడపలో డీమార్ట్ స్థాపన ద్వారా నగరంలో దాదాపు 900 చిన్న సూపర్ మార్కెట్లు, చిన్న కిరాణా షాపుల వ్యాపారాలు నాశనమవుతాయని సూపర్ మార్కెట్ అసోసియేషన్ వారు ఆరోపించారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థ రావడంతో స్వయం ఉపాధి పొందుతున్న వారిపై ప్రభావం పడడమే కాకుండా వారి కుటుంబాలు ప్రభుత్వానికి భారంగా మారతాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వేకువజామున కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరిపై దేవుని ఆశీస్సులు ఉండాలని, 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నర్సీపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యూటీఎఫ్ అసోసియేట్ అధ్యక్షురాలు పి గాయత్రి మాట్లాడుతూ యూటీఎఫ్ ప్రస్థానం ఉపాధ్యాయ లోకంలో అందరి మన్ననలు పొందుతూ ముందుకు సాగుతుందన్నారు. అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ అనే 3 లక్ష్యాలతో పోరాడుతున్నామన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కూటమి మూకలు చేసిన దుశ్చర్యకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అవనిగడ్డలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. సీతాయిలంక అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశ ప్రజలు గర్వించేలా అంబేద్కర్ విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నర్సీపట్నం న్యాయస్థానం ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జ్ పఠాన్ షియాజ్ ఖాన్ వివిధ కళాశాలల ప్రిన్సిపల్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నెల 12వ తేదీ నుంచి 15 వరకు మాదక ద్రవ్యాల మీద విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆగస్టు 15న బహుమతి ప్రదానం ఉంటుందని తెలిపారు.